మన రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి పశు వైద్య విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 పశు వైద్య పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా పశు వైద్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెటర్నరీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైనటువంటి విద్యని పశు వైద్య విద్యార్థులకు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం మరింత మెరుగుపరిచేదానికోసం, అందుబాటులోకి తీసుకొచ్చేదానికోసం మొబైల్ వెటర్నరీ వెహికల్స్ని ఏర్పాటు చేసి పారామెడికల్ సిబ్బందిని సమకూర్చి పశు వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. 2013 సంవత్సరంలో నిర్ణయించిన పశు వైద్య విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్టైపెండ్ని మరింత పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్ల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. పశు వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పశు వైద్య విద్యార్థులకు స్టైపెండ్ నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో లెక్కగట్టి ఆ మేరకు నిధులు పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి జనరల్ మెడిసిన్ అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకి 25,000 నుంచి 65,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. మరి చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా కేరళ, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పశు వైద్య విద్యార్థులకు స్టైపెండ్ బాగానే ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనే అత్యంత స్వల్పంగా 7,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు సరిపుచ్చుకోమని చెప్తూ ఉన్నారు. మరి పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఏమాత్రం చాలదు. ప్రతి ఏడాది పశు వైద్య విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు మాత్రం వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం స్టైపెండ్ రూపంలో ఇచ్చేది చాలా తక్కువ. ఇది వివక్షపూరితమైంది. జనరల్ మెడిసిన్ చదువుకున్న విద్యార్థులకు ఒక రకంగా స్టైపెండ్ ఇస్తూ పశు వైద్యని అభ్యసిస్తున్న విద్యార్థులకు మరో రకంగా స్టైపెండ్ ఇవ్వటం అనేది ఇది న్యాయమైనది కాదు. ఇది చాలా దారుణమైన అంశం, వివక్షతకు గురి చేసే అంశం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏ వైద్య విద్యార్థులకైనా సమానంగా స్టైపెండ్ ఇచ్చే పద్ధతుల్లో సమగ్రంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈరోజు కోట్లాది పశు సంపద ఉన్నది. వ్యవసాయం ఈ మాత్రం నిలబడిందంటే పశు సంపద ద్వారానే. పశు సంపద లేకపోతే ఈరోజు మన వ్యవసాయ భూమిలో కార్బన్ సేంద్రియం మరింత తగ్గిపోయి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంది భూమి. మరి ఈరోజు అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా భూమిని మార్చాలంటే పశు సంపద చాలా అవసరం. ఆ పశు సంపద పెరగాలంటే ఆ పశువులకి అవసరమైన వైద్యం కూడా చాలా అవసరం. అటువంటి వైద్యాన్ని అందిస్తూ సంరక్షిస్తున్నటువంటి పశు వైద్య విద్యార్థులకి భవిష్యత్తులో వాళ్ళు వైద్యాన్ని అందించాలంటే ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. మరి రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్లు కూడా తగినంత నైపుణ్యాన్ని పెంచాలి. వాళ్ళ జీతాలు కూడా పెంచాలి. మరింత ఎక్కువ మందుల్ని, నాణ్యమైన మందుల్ని అందుబాటులో తీసుకొచ్చేదానికోసం ప్రభుత్వం ప్రయత్నాలు జరగాలి. ఈ విధంగా పశుపోషణకు అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి కీలకమైన పాత్ర పోషిస్తున్న పశు వైద్యం నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. మరి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఖాళీగా ఉన్న వెటర్నరీ పశు వైద్యుల పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేసే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాలేజీల్లో విద్యను బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే మెరుగైన విద్య, నాణ్యమైన విద్య పశు వైద్య విద్యార్థులకు అందుబాటులో రాదు. దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని అటువంటి పోస్టులను భర్తీ చేసి విద్యని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి, మెరుగైన విద్యార్థులకు అందించాల్సినటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పేసి ప్రభుత్వానికి దృష్టిలో పెడతా ఉన్నాం. మరి రాష్ట్రంలో 17,600 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పశు వైద్యశాల లేదు.
మరి అన్ని ప్రాంతాల్లో పశు వైద్యం అందించాలంటే మరి వెటనరీ మొబైల్ వెహికల్స్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్నది వాటిని రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఆ పశు వైద్యాన్ని మరింత పశువుల దగ్గర తీసుకెళ్ళి పశు సంపదను పెరగటానికి తోడ్పడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పశు వైద్య విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్టైపెండ్ మరింత పెంచకపోతే మరి వాళ్ళు భవిష్యత్తు మీద ఆశ ఉండదు. భవిష్యత్తులో విద్యను అభ్యసించాలంటే కూడా వెనకాడే పరిస్థితికి వైద్య విద్యార్థులకు ఉంటుంది. అందుకనే పశు వైద్యాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్ని మరింత ప్రోత్సహించాలంటే, వాళ్ళకి భరోసా ఇవ్వాలంటే మాత్రం స్టైపెండ్ ఖచ్చితంగా పెంచాల్సినటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకని మేనమేషాలు లెక్క చేయకుండా పశు వైద్యులను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ ఈ రోజు నాటిది కాదు, 2022 నాడు మరి ఆ రోజే 42 రోజుల పాటు ఈ పశు వైద్య విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ డిమాండ్లు అప్పుడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ రోజు ఆ ప్రభుత్వం స్పందించి గన్నవరం కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి మరి ఆనాటి పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు గారు విద్యార్థుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, మీరు చెప్పినటువంటి డిమాండ్లు, మీరు ఏదైతే నినదిస్తున్నటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ న్యాయమైనవి, సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఆనాటి ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ ప్రభుత్వం అన్న ఈ సమస్యలు పరిష్కారం చేసిద్దామని చెప్పేసి ఆశతో పశు వైద్య విద్యార్థులు చూశారు, కానీ స్పందన రాలేదు. ఆ నేపథ్యంలోనే విద్యార్థులు ఆందోళనకి దిగుతూ ఉన్నారు. జీవితం మరింత అగమ్యగోచరంగా మారబోతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరి విద్య అభ్యసిస్తే పశు వైద్య పోస్టులు భర్తీ చేస్తారో లేదో, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యను అభ్యసిస్తున్నాం, కానీ స్టైపెండ్ ఇస్తారో ఎవరో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్న పశు వైద్య విద్యార్థులకి 3 నెలల నుంచి స్టైపెండ్ అందటం లేదు. గన్నవరం కాలేజీ వాళ్ళకి అందటం లేదు. పొద్దుటూరు కాలేజీ వాళ్ళకి నవంబర్ నుంచి అందట్లేదని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య కళాశాలలో విద్య అభ్యసిస్తున్నటువంటి వెటనరీ విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆందోళనను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కారానికి దృష్టి సారించాలి. అవసరమైతే నిధులు పెంచి ఆ విధంగా పశు వైద్య విద్యార్థుల కోరికల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే అనేక రైతు సంఘాలు, అనేక వర్గాల వారిని కలుపుకొని మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం వెనకాడ బోమని భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.